ఆరుగురు వ్యక్తులు కళ్ళకు గంతలు కట్టుకుని ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగుని తాకి అది ఎలా ఉందో ఒక నిర్ణయానికి వస్తారు. అందులో మొదటి వ్యక్తి ఏనుగు యొక్క చెవిని తాకి ఇది ఒక ఆకులా ఉంది అంటాడు. రెండో వ్యక్తి ఏనుగు యొక్క చర్మాన్ని తాకి ఇది ఒక గోడలా ఉంది అంటాడు. మూడో వ్యక్తి దంతాన్ని పట్టుకుని కర్రలా ఉంది అంటాడు. నాలుగో వ్యక్తి ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుని ఇది ఒక చెట్టులా ఉంది అంటాడు. అలాగే ఐదో వ్యక్తి ఏనుగు యొక్క తోకను పట్టుకుని ఇది ఒక తాడులా ఉంది అంటాడు. అలాగే ఆరో వ్యక్తి ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకుని మీరంతా మూర్ఖులు, ఇది ఒక పాములా ఉంది అంటాడు. ఇలా ఎవరికి వారు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అంటూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ గొడవలు పడడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఎందుకైంది? ఇలా ఎందుకు గొడవలు అయ్యాయి? వీరంతా ఏనుగు యొక్క ఒక్కో భాగాన్ని మాత్రమే చూశారు. అలాగే మన సమాజంలో కూడా చాలామంది కళ్ళకు గంతలు కట్టుకునే ఉన్నారు. ఎక్కడ చూసినా వాదనలు, అరుపులు, నాకే తెలుసు, నీకేం తెలుసు, అన్నీ నాకే తెలుసు అని ప్రతి ఇంట్లోనూ సమాజంలోనూ ఇవే మాటలు, ఇవే అరుపులు. వాస్తవానికి ఎవ్వరికీ ఏమీ తెలీదు. దీనంతటికీ మార్గం ఏంటో తెలుసా? ఆ కళ్ళ గంతలు విప్పడం ఒక్కటే మార్గం. వాస్తవాన్ని తెలుసుకుందాం, వినడం మొదలు పెడదాం, వాదించడం ఆపేద్దాం.